ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఎంతమంది ఉదయం 5 నుంచి 6 ప్రేయర్ అటెండ్ అవుతున్నారు? పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో రెగ్యులర్గా చూస్తున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, ఆత్మీయంగా బలపడుతున్నారు. మీరందరూ కూడా వినాలి, దేవుని మాటలు స్వీకరించాలి, ప్రార్థనలు ఉండాలి. ఈ వాగ్దానం కూడా రిసీవ్ చేసుకున్నప్పుడు మంచిగా ప్రేమగా దేవుణ్ణి పలకరించడం అంటే ప్రార్థించడం, ఆరాధించడం, ఇది మనకు ప్రాముఖ్యం. కష్టకాలాలు, దుఃఖ సమయాలు చాలా ఉంటాయండి. అవేది మనల్ని బాధ పెట్టినా దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నేను లేనా అని వాగ్దానం చేసేవారు ఈ భూమి మీద మనకు ఎవరైనా ఉన్నారా? దేవుడే. అందుకే ఆయనతో గడపాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన స్వరం వినాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయనను హత్తుకోవాలి. అది దేవునికి ఇష్టం. ఇంకా మారు మనసు పొందని వారి కుటుంబాలు ఎందరో ఉంటారండి. వాగ్దానం కదా, విందాం చూద్దామని. మీ అందరికీ ప్రేమపూర్వక శుభవార్త. యేసు రక్షకుడండి, దేవుడు. ఆయన నమ్మితే నీకు పాపక్షమాపణ, పరలోక నిత్య జీవం, ఆ లోకంలో నీకు మంచి స్థానం. ఈ లోకంలో కూడా ఎన్ని ఉన్నా ప్రభు నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఎంత గొప్ప దేవుడు. అందుకని మీరు ఎవరైనా కానీ ఇంకా ఆత్మికంగా పడిపోయిన వారు ఉంటే దయచేసి మరలా తిరిగి ప్రభు మిమ్మల్ని లేవనెత్తబోతుండగా ధైర్యం తెచ్చుకోండి. ఈ ఉదయకాలం వాగ్దానం చదువుకుందాం, ప్రార్థన చేద్దాం, దేవుని మాటలు పట్టుకుందాం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం 2వ మాట. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానం నొందరనియు నీవు తెలుసుకుందువు. దేవుడు మనకి లేవనెత్తే దేవుడు ఎవరో నీకు అర్థమవుతుంది. ఆ పై భాగంలో నిన్ను ఉన్నతంగా ఉంచే దేవుడు ఆయన. నిన్ను ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా అణిచే దేవుడు కాదు ఆయన. ఆయన కొరకు కనిపెట్టుకున్న నువ్వు అవమానం నొందవు, సిగ్గు నొందవు. వింటున్నావా? నీకు అవమానము, సిగ్గు అనేది ఆయన ఇవ్వాలని కోరుకోడు. కొన్నిసార్లు నేను అందరి మధ్యలో షేమ్ అయ్యానండి, నాకు ఇట్లా జరిగింది, నేను అవన్నీ నిన్ను పైకెత్తడానికే, అదంతా నీ మేలు కోరికే, అదంతా దేవునితో ఉండి నిన్ను ఎట్లా లేవనెత్తబోతున్నాడో నీకు తెలియజేయడం కోసమే. కాబట్టి నిన్ను అనేకులకి ఇట్లా ఉన్నతంగా ఉంచబోతున్నాడు దేవుడు. ధైర్యం తెచ్చుకో. ఆయన కొరకు కనిపెట్టుకునేవారు, ఆయన దేవుడు నిజంగా నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడని ఆయన నమ్మువారు అవమానం, సిగ్గు నొందరని నువ్వు తెలుసుకుంటావు. ఇది జరుగుతుంది నీ జీవితంలో. ఈరోజు మ్యారేజ్ డే, ఒకవేళ సంవత్సరాలంతా బ్రతుకు చీకటి, బాధ, అవమానం, సిగ్గు నొందవిక. దేవుడు నీ కుటుంబ జీవితాన్ని, యవ్వన బిడ్డలారా అవమానం, సిగ్గు నొందరు మీరిక, సేవకులారా, సంఘం, ఆత్మీయులారా, ఏ విషయంలో మీ జీవితాలు అట్లున్నాయో నిన్ను నేను అవమానం నొందనీయను. ఈరోజు వాగ్దానం, నేను నిన్ను అవమానం నొందనీయను. ఇక్కడ ధైర్యం తెచ్చుకో. అవమానం నొందవంటి అంటే అర్థం ఏంటి? ఘనపరచబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ప్రతి విషయంలో ప్రభువుతో ఉండండి. వ్యక్తిగతంగా ఆయనతో సంబంధం కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఉన్నతంగా, ఆత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా ఈరోజు నీ కుటుంబం పతనమైన, లైఫ్ స్పాయిల్ అయిన దేవుడు తిరిగి కట్టబోతుండగా ప్రార్థన చేసుకుందాం. అందరం దేవునికి థ్యాంక్స్. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని బిడ్డలకి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి యేసయ్య. కోర్టు కేసుల నుంచి విడుదల పొందాలి, భూస్వామ్య తగాదాల నుంచి విడుదల పొందాలి అయ్యా. మా డబ్బు ఎవరు తీసుకుని నిద్ర పట్టకుండా డబ్బు తెచ్చేయాలి. చేతబడి మాంత్రిక శక్తుల నుంచి నీ బిడ్డలు విడిపించబడాలి. వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, వివాహాలు, నేను గర్భం లేని వారి గర్భాలు తెరవబడాలి. గర్భిణీ స్త్రీలు మంచి ప్రసవం, చిన్న బిడ్డలు ఎవరైనా సిక్కుంటే స్వస్థపరచు నాయన. సేవకుని, సేవకురాలు, వారి పిల్లల్ని మీరు భద్రపరిచి ఉన్నతంగా లేవనెత్తండి. మా భారతదేశాన్ని రక్షించి క్షేమకరమైన స్థితి, ఇతర దేశాల మా ప్రియులందరిని రక్షించండి. అందరిపై నీ కృపయు క్షేమము నిలిచి ఉండును గాక. బంధకాల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అన్నిట్లో మీ హస్తబలం చాపి తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను. మ్యారేజ్ డే బిడ్డలు గొప్పవారు కావాలి, వారి తల నాయన. బర్త్డే బిడ్డలు గొప్పవారు కావాలి, వారిని అవమానం నొందకి సంవత్సరాలు బ్లెస్సెడ్గా మీరు దీవించండి. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డపై కృప, భారతదేశంపై నీ కృప అయ్యా. కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది నాయన సిగ్గు, అవమానం ఇచ్చింది, కొట్టివేయబడి నీ కార్యం మా పక్షంలో చేసి వాగ్దానం రిసీవ్ చేసుకు షేర్ చేస్తున్న ప్రతి బిడ్డ మీద నీ కృప తోడుగుంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ముఖ్యంగా ఎండలకి జాగ్రత్తగా ఉండండి. మరి భయంకరమైన వాతావరణం, ఓ పక్క అనేక ఎండలు, 2 వర్షాలను కూడా ప్రకటిస్తున్నాయి. అయినప్పటికీ మీరు క్షేమంగా ఉండాలి. ఇతర దేశంలో ఉన్న ప్రియులందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. 10, 11, 12 3 దినాలు బెల్లంపల్లి ఉజ్జీవ సభలండి. ఎక్కడి నుంచైనా బెల్లంపల్లి పట్టణానికి మీరు రావచ్చు. అక్కడ అకామిడేషన్, భోజనాలు అన్నీ ఉంటాయి. వర్తమానం
ఆరాధన ఫ్రైడే, సాటర్డే, సండే, 10th, 11th, 12th 3 దినాలు అద్భుతమైన సభల్లో కుటుంబాలతో పాటు రండి, పాలు పొందండి. ముఖ్యంగా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న వారు ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.